ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ప్రభుత్వ అవకతవకలు, వైఫల్యాలు, అక్రమాలపై ఫిర్యాదులు చేస్తే దేశద్రోహం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు బెదిరిస్తున్నారు. రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘించి కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తున్నా సరే ఎవరూ పట్టించుకోవద్దని, దానిపై విమర్శలు చేయవద్దని ఆయన అంటున్నారు. అప్పులపై, సంక్షేమ పథకాలపై ఎన్ని అబద్ధాలు ఆడినా ఎవరూ ప్రశ్నించవద్దని ఆర్థిక మంత్రి స్వయంగా సెలవివ్వడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కూటమి నేతల అడ్డుగోలు వాదనలు, అశాస్త్రీయ పాలనపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఏపీ మాజీ ఆర్థిక మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ప్రస్తుత ఆర్థిక మంత్రి, టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్కు సంధించిన ప్రశ్నలు అర్థవంతంగా ఉన్నాయి. వాటిలో ఒక పంచ్ డైలాగ్ ఉంది. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేషీలో పనిచేసిన అధికారులు పలువురిపై రాజకీయ ముద్ర వేసి పోస్టింగ్లు ఇవ్వలేదని, కానీ జగన్ టైంలో పనిచేసిన ప్రముఖ కాంట్రాక్టర్లను మాత్రం కూటమి పాలకులు ఎలా పక్కన పెట్టుకు తిప్పుతున్నారని ఆయన ప్రశ్నించారు. దీనికి జవాబిచ్చే పరిస్థితి బహుశా కూటమి పెద్దలకు ఉండకపోవచ్చు. ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయి కూటమి పాలన వచ్చిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రముఖ కాంట్రాక్ట్ సంస్థ మెగా అధినేత పి కృష్ణారెడ్డిని హెలికాప్టర్లో స్వగ్రామానికి దైవదర్శనం నిమిత్తం తీసుకెళ్లారని వార్తలు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టును నవయుగా నుంచి తప్పించి మెగాకు వైసీపీ ప్రభుత్వం అప్పగించినప్పుడు ఇదే టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. కానీ ప్రస్తుతం ఆయన సన్నిహితుడైపోయారు. దీన్ని ఏ రాజకీయం అంటారో కేశవ్ చెబుతారా? ప్రభుత్వ అధికారులు అప్పుడు పనిచేసిన ఐఏఎస్లు, ఐపీఎస్లను ఏమి తప్పు చేశారని వారిని వేధిస్తున్నారు? అప్పటి కాంట్రాక్టర్లతో, కొంతమంది పెట్టుబడిదారులతో మాత్రం ఎందుకు అలయబలై నడుపుతున్నారు? అన్నిటికంటే ఆర్థిక బంధం బలమైందన్న విమర్శలకు వీరు ఆస్కారం ఇవ్వడం లేదా? మరో విషయాన్ని బుగ్గన ప్రశ్నించారు. ప్రభుత్వానికి సంబంధించి జరుగుతున్న అవకతవకలు, అక్రమాలపై ఫిర్యాదు చేస్తే దేశద్రోహం అవుతుందన్న కేశవ్ వ్యాఖ్యలను ప్రస్తావించి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పుల తీరుతెన్నులపై నిలదీశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు చెందిన కొందరు నేతలు వైసీపీ పాలన టైంలో కులాలు, మతాల మధ్య తగాదాలు పెట్టేలా ప్రచారం చేస్తుండేవారు. అప్పుడు ఒకరిపై రాజద్రోహం కేసు పెడితే నానా గగ్గోలు పెట్టిన టీడీపీ నేతలు ఇప్పుడు ప్రభుత్వ ఆర్థిక అక్రమాలపై ప్రశ్నిస్తే దేశద్రోహమని అంటున్నారు. గత టర్మ్లో ఆలయాల వద్ద రద్దు చేయడం, అధికారంలోకి వచ్చాక తిరుమల లడ్డు విషయంలో సైతం అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇవేవీ తప్పు కావని కూటమి నేతలు భావిస్తుండవచ్చు. కానీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వారు చేసిన ప్రయత్నాలను ప్రజలు అర్థం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1,70,000 కోట్ల రూపాయల అప్పులు చేసిందని అంచనా. ఈ అప్పులు ఎంత ఘోరంగా చేస్తున్నారంటే దారుణమైన షరతులకైనా ప్రభుత్వ పెద్దలు ఓకే చెప్పేస్తున్నారు. అందుకు అనుగుణంగా జీవోలు ఇచ్చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ట్రెజరీ ఖాతానే తాకట్టు పెట్టేశారు. అది ఎంతవరకు సమర్థనీయమని బుగ్గన తదితరులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఎవరూ సమాధానం ఇవ్వలేకపోతున్నారు. కేశవ్ దానికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వం జారీ చేసిన బాండ్లను కొనుగోలు చేయవద్దని వైసీపీ మద్దతుదారులు, కొందరు నేతలు, పెట్టుబడిదారులకు ఈమెయిల్స్ పంపుతున్నారని, ఇది దేశద్రోహమని, వారిపై కేసులు పెట్టాలని అంటున్నారు. కేశవ్ చాలా కాలం విపక్షంలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు కొన్ని హక్కులు ఉంటాయన్న సంగతి కూడా ఆయన విస్మరించి మాట్లాడుతున్నారు. ఫిర్యాదులు చేస్తేనే రుణాలు ఇవ్వడం ఆగిపోతుందా? ఆయన చెప్పేదే అభ్యంతరకరమైతే గత టర్మ్లో జగన్ ప్రభుత్వంపై విష ప్రచారం చేసి అసత్యాలతో కేంద్రానికి, ఆయా వ్యవస్థలకు ఫిర్యాదు చేసిన వారిపై ముందు కేసులు పెట్టాలి కదా. అప్పట్లో బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న దగ్గుబాటి పురంధరేశ్వరి జగన్ ప్రభుత్వం చేసిన అప్పులపై పచ్చి అబద్ధాలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఫిర్యాదు చేసి వచ్చారు కదా. చంద్రబాబు, పవన్, లోకేష్ తదితరులు ఏపీ అప్పు 10 లక్షలని ఒకసారి, 12 లక్షలు అని ఒకసారి, 14 లక్షలని మరోసారి తప్పుడు లెక్కలు ప్రచారం చేశారు కదా. మాట్లాడితే ఆర్థిక విధ్వంసం అని ఉదరగొట్టారు కదా. అవన్నీ ఏపీ ప్రతిష్టను దెబ్బతీసేవి కాదా? ఏపీకి 14 లక్షల కోట్ల అప్పు ఎక్కడ ఉందో ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? అందులో చంద్రబాబు 2014 టర్మ్లో చేసిన అప్పు ఎంతో ఎందుకు ఏనాడు వివరించలేదు? బడ్జెట్లో కేవలం 5.5 లక్షల కోట్ల అప్పేనని కేశవ్ ఎందుకు చదివారు? మళ్ళీ బయటకు వచ్చి 10 లక్షల కోట్లని ఎలా అంటున్నారు? ఇదంతా ఏపీ బ్రాండ్ను చెడగొట్టడం కాదా? ఆ పని చేసినందుకు ముందుగా కూటమి నేతలపై కదా కేసులు పెట్టాల్సింది. అలా చేయకుండా వైసీపీ వారిపై ఆరోపణ చేస్తే సరిపోతుందా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా సమయంలో జీతాలు లేట్ అయితే కూడా హైకోర్టుకు వెళ్ళింది ఎవరు? జగన్ ప్రభుత్వం దేనికైనా జీవో ఇచ్చిన మరుసటి రోజే పిల్ పేరుతో హైకోర్టులో ఎన్ని వందల దావాలు వేశారు.
అదంతా రాష్ట్ర ఇమేజ్ని దెబ్బతీయడం కాదా? తమ టైంలో చేసిన అప్పులను సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించామని, కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 1,70,000 కోట్ల అప్పు ఏం చేశారో చెప్పాలని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై శ్వేతపత్రం ఇవ్వడానికి కేశవ్ సిద్ధపడతారా? అన్నిటికీ మించి ట్రెజరీని తాకట్టు పెట్టిన చరిత్ర గతంలో ఏ ప్రభుత్వానికైనా ఉందా అని ఆయన అడిగారు. ఏపీఎండిసికి 7,000 కోట్ల అప్పు తీసుకోవడానికి వైసీపీ ప్రభుత్వం అనుమతిస్తే దాన్ని ఆర్థిక విధ్వంసం ప్రచారం చేసిన టీడీపీ పెద్దలు ఇప్పుడు ఏకంగా 9,000 కోట్ల రూపాయల అప్పును ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఎలా తీసుకున్నారో చెప్పాలి కదా. ఇందుకోసం 1.91 లక్షల కోట్ల ఖనిజ సంపదను తాకట్టు పెట్టారే. అక్కడితో ఆగకుండా పెట్టుబడిదారులకు సకాలంలో వడ్డీ వాయిదాలు చెల్లించలేకపోతే నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఖాతా నుంచి తీసుకోవచ్చని జీవో ఇవ్వడం సరైనదేనా అన్న బుగ్గన ప్రశ్నకు కేశవ్ ఎందుకు జవాబు ఇవ్వడం లేదు? ఎన్నికల ప్రణాళికలో 100ల కొద్ది హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయాలనుకోవడం ప్రజాద్రోహమే అవుతుందా కాదా అన్నది కేశవ్తో సహా కూటమి నేతలే తేల్చుకోవాలి.